నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. వాటర్ అండ్ గ్లాసెస్. ఏంటక్క ఏం చెప్పబోతున్నారు ఈరోజు? మీ కోరికను మీరు ఎలా తప్పకుండా నెరవేర్చుకునే విధంగా ఏం చేయాలి అనే దాని మీద మీకు చాలా ఈజీగా తొందరగా పని అయిపోయేటట్టుగా, ఎటువంటి కష్టం పడకుండా, వెయిట్ చేయకుండా తొందరగా అయిపోతుంది అనమాట పని. అలా మనం మన కోరికను ఎలా నిర్మించుకోవాలి, కోరిక కోరుకోవడమే కాదు నిర్మించుకోవడం కూడా నేర్చుకోవాలి కాబట్టి నేర్పిస్తున్నారు. ఓకే. అయితే పంచభూతాలలో చాలా విశిష్టమైంది. ఒక్క నిమిషం కూడా మనకు పని అవ్వదన్నమాట. అసలు నీరు అనేది లేకపోతే మనం ఎక్కడున్నాం, మనం అనగడే లేదు. సమస్త భూమండలంలో 3% నీరే, కొంచెమే భూమి, మన శరీరం కూడా, అది శరీరంలో కూడా. సో ఈ వాటర్ తో మనం ఎట్లా మనం పనులు చేసుకోవాలి అనేది మనం చూద్దాం ఈరోజు. అయితే ఇట్లా మనకి ఒక 2 గ్లాసెస్ కావాలి. మనం చాలా ఫ్రీ మైండ్తో ఉండాలి. ఇంకోటి, ఏదైనా పని చేసేటప్పుడు ఇది అవుతుందా అవ్వదా, ఇది నెరవేరుతుందా అనే డౌట్ మాత్రం అసలు ఎప్పటికీ ఉండకూడదు. అయితే ఇప్పుడు దీన్ని మనం పరమాణు శక్తి స్వరూపంగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే వాటర్లో ఎలక్ట్రాన్స్, మాలిక్యూల్స్ అన్నీ ఉంటాయి కదా. ఇక ఒక రకమైన ఫిజిక్స్ అంటే నథింగ్ బట్ వాటర్ పదార్థం అనేది, అంటే బ్రహ్మ పదార్థం అంటారు సార్, అంతే కదా. సో బ్రహ్మాండం అంతా ఇమిడిపోయింది ఇందులో అని మనం తప్పకుండా అనుకోవచ్చు. ఒక ఎలిమెంట్ అనేది మన ముందు ఎదురుగుండా నిలబడి మనకి పని చేస్తుంది అనేది మనం గట్టిగా నమ్మాలి. ఆ పని అవుతుంది అనే విశ్వాసం కూడా అంత దృఢంగా ఉండాలి మనకి. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్క ఏం రాస్తున్నారు అక్క? ఇక్కడ మీరు ఒక జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఒక జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఇలా వెళ్తున్నాను అని రాయాలన్నమాట. అంటే మీరు ఏం చేయబోతున్నారు అనేది రాయాలి. లేదు అంటే గనక పెళ్లి చూపులకు వెళ్తున్నాను అని కూడా రాసుకోవచ్చు. పెళ్లి చూపులకు వెళ్తున్నాను అని కూడా రాసుకోవచ్చు. సంతానం కోసం, సీట్ కోసం వెళ్తున్నాను, యూనివర్సిటీలో సీట్ కోసం వెళ్తున్నాను అని కూడా రాసుకోవచ్చు. మైత్రి మైండ్ లోకి వచ్చేసావు మైత్రి, అదే రాసుకోవచ్చు. అలాగనే అదేంటి, ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నాను అని రాసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ అదే కదా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ కి దీన్ని ఇట్లా మనం స్టిక్ చేసేసుకోవాలి. దేంతోనైనా స్టిక్ చేయొచ్చు, దేంతో అయినా స్టిక్ చేసుకోవచ్చు, దేంతో అయినా కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు అవి ఉన్నాయి, అప్పులు తీరిపోయాయి అని రాసుకో. నేను అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాను అని రాయాలి. నేను బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. మీ ప్రయత్నాన్ని ఇక్కడ రాయాలి. ప్రయత్నాలు మాత్రమే, ప్రయత్నం రాయాలి. ఏం దేనికోసం మీరు ట్రై చేస్తున్నారు అనేది రాయాలి. ఇక్కడ ఇంకో పేపర్ మీద నాకు జాబ్, మళ్ళీ అతికిద్దాం, నాకు జాబ్ వచ్చేసింది, మంచి ప్యాకేజ్తో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నాకు జాబ్ వచ్చేసింది, మంచి ప్యాకేజ్ తో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడైనా కూడా ఒకటి రాసేటప్పుడు మనము ఏమనుకున్నాం, ఈశ్వరుని దయ వల్ల అనేది మనం ఇక్కడ యాడ్ చేద్దాం. నేను మీ ఇష్టమైన దేవుని కూడా రాసుకోవచ్చు, ఈశ్వరుని కృప వలన.
ఏ దేవుడి పేరైనా ఈశ్వ- ఆ, అదే మనం ఇక్కడ ఏం రాసామంటే ఈశ్వరుని కృప వలన నాకు జాబ్ వచ్చేసింది, మంచి ప్యాకేజ్ తో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మనం ఇప్పుడు గ్రాటిట్యూడ్ కూడా చూపించాలి కాబట్టి థ్యాంక్ యూ యూనివర్స్, ఓకే, థ్యాంక్ యూ గాడ్, రైట్. ఓకేనా. ఇది మనము ఇక్కడ ఇలా పెట్టేసేసి గమ్తో కూడా అంటించొచ్చు అక్క. గమ్తో కూడా అతికించుకోవచ్చు, తప్పేమీ లేదు. ఈ ప్లాస్టర్స్ ఉంటాయి కదా, ప్లాస్టర్స్ తో కూడా అంటించుకోవచ్చు కదా? ప్లాస్టర్స్ అంటుకుంది. కూడా అతికించుకోవచ్చు. అంటుకుంది. ఇప్పుడు మనం ఈ వాటర్ ని ఏం చేస్తున్నాము అంటే, నేను జాబ్ కి ఇంటర్వ్యూ వెళ్తున్నాను అని కదా, మనం చక్కగా దీన్ని వాటర్ మొత్తం వేసేస్తున్నాం అనమాట. ఓకే, వేసేసిన తర్వాత ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నానన్న గ్లాస్లో వాటర్ పోసుకున్న తర్వాత ఈ వాటర్ని తీసుకొని మనము ఇందులోకి వాటర్ని నింపుతున్నాం, ఊహించుకుంటున్నాం. ఇంటర్వ్యూకి వెళ్ళాము, ఇంటర్వ్యూయర్ మనతో మంచిగా మాట్లాడాడు, కష్టతరమైన క్వశ్చన్లు ఏం అడగకుండా మనకు వచ్చిన క్వశ్చన్లే అడిగాడు, మనం వచ్చినవి కూడా చక్కగా ధైర్యంగా చెప్పగలిగాం. ఇప్పుడు చాలా మంది వెళ్తారు కదా పాపం, అన్ని వచ్చి ఉంటాయి కానీ ఆ ఎన్వైరన్మెంట్ అనేసరికి కొంచెం భయం అనేది ఏర్పడుతుంది, ఏం అడుగుతారో ఏంటో అనేది అనిపిస్తుంది. అలా అనిపించకుండా అనేది మనం చూసాం. రైట్ అక్క, ఇప్పుడు ఏం చేయాలక్క? ఇప్పుడు మనము ఈ ఇంటర్వ్యూ వాటర్ వెళ్తున్నాము అన్నదాన్ని, జాబ్ వచ్చేసింది అన్న దానిలోకి వాటర్ పోసేసుకున్నాం. 2 minutes ఇట్లా పెట్టుకొని ఆ జాబ్ వచ్చేసిన తర్వాత మీరు ఎంత సంతోషంగా ఉన్నారు, అసలు మీ కళ్ళ ముందు ఎవరికి ముందు మీరు జాబ్ వచ్చింది అన్న విషయాన్ని చెప్పారు, వాళ్ళెంత సంతోషంగా ఫీల్ అయ్యారు. జాబ్ వచ్చింది అన్న తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఇంప్రూవైజేషన్ అవబోతోంది, మీరు మీ కుటుంబానికి మీరు ఎంత హెల్ప్ఫుల్గా సహాయంగా ఉండగలుగుతున్నారు, అసలు ఇది వచ్చిన రోజున మీరు ఎంత సంతోషంగా ఉన్నారు అనేది, అయితే మీకు జాబ్ వచ్చేసింది, జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎంత ఆనందంగా ఉన్నారు అనేది ఊహించుకుంటూ దాన్ని ఆస్వాదిస్తూ థ్యాంక్స్ చెప్పుకుంటూ వాటర్ మొత్తం తాగాలన్నమాట. బ్యూటిఫుల్. అలా ఎన్నిసార్లు చేయాలి అక్క ఈ ప్రక్రియ మొత్తం? యాక్చువల్గా ఇది ఒక్కసారి చేస్తే చాలు, లేదు కొంచెం తీవ్రతరమైన కోరిక అనుకున్నప్పుడు 3 daysకి ఒకసారి. 3 daysకి ఒకసారి. ఏ రోజు మొదలు పెడితే బాగుంటుంది అక్క ఈ ప్రక్రియ? ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు, మంచినీళ్ళు ఎప్పుడైనా అవసరమే. కరెక్ట్. అండ్ ఈ సమయం అంటూ ఏమైనా ఉందా? సమయం అనేది ఏమి లేదు అట్లా. ఓకే, అయితే ఇప్పుడు పిల్లల కోసం తల్లిదండ్రులు ఈ జాబ్ కోసం అనుకోవచ్చు, తల్లిదండ్రులు తప్పకుండా చేయొచ్చు. ఇప్పుడు పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వటం కోసం తల్లిదండ్రులు చేయొచ్చు, సంతానం కోసం కూడా చేయొచ్చు. ఏదైనా కోరికే కదా, ఇంకా ఇంకొకళ్ళ కోసం చేస్తున్నామంటే ఆ కోరిక తప్పకుండా తొందరగా నెరవేరుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ అబ్బాయికి మీకు జాబ్ వచ్చిందే అనుకున్నాము, కొడుకుకి జాబ్ వచ్చింది అనుకున్నాం, కొడుకు జీతం మొత్తం తెచ్చి తల్లి ఒళ్ళు అయితే వేయడుగా, హెల్ప్ఫుల్ గా ఉంటాడు. నీ జీవితం నీది నాయన, నువ్వు ఇలా దాచుకోవాలి, నువ్వు ఇలా చెయ్యాలి, ఉద్యోగం వచ్చిన 2 ఏళ్లకైతే పెళ్లి చేసేస్తారు కదా, అతని జీవిత నిర్మాణం కోసమే. సో అలా తప్పకుండా నెరవేరు. ఒకవేళ అప్పులు తీరటం కోసం అయితే ఈ ప్రక్రియని గనక మనం చేస్తే, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, నేను ప్రయత్నిస్తున్నాను, ఆ అప్పులు తీర్చేయడానికి మార్గం వెతుకుతున్నాను అని. ఇప్పుడు ఇక్కడ మార్గం దొరికింది, నా అప్పులన్నీ తీరిపోయాయి, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అన్ని ఏళ్ళుందా. అప్పులు తీరిపోయిన తర్వాత ఎలాంటి రిలీఫ్ వస్తుంది అనేది ఒకసారి విజువలైజ్ చేసుకోవడం. ఏదైనా సమస్య ఏదైనా కానీ ఇలా మనం మేనిఫెస్ట్ చేసుకుని, మీరు నమ్ముతారు నమ్మరు నాకు తెలియదు, అంటే జనాలు నమ్మారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అంతే. నన్ను నిజంగా నేను చేసి నేను స్వాంతన పొందాను. నాకు ఒంట్లో బాగాలేనప్పుడు మామూలుగా టెస్ట్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, నేను ఈ టెస్ట్ రిపోర్ట్ ఇచ్చాను అని చెప్పి, నాకు కావాల్సినట్టుగా టెస్ట్ రిపోర్ట్ వచ్చింది అని ఇక్కడ రాసుకొని నేను ఆ వాటర్ని తాగాను. నాకు అట్లానే నాకు కావాల్సిన విధంగానే టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. బ్యూటిఫుల్. అప్పుడు నేర్చుకున్నాను ఇది ఎలా చేయాలి అనేది, అప్పుడు నేర్చుకున్నాను. నేను చేశాను, నేను ఫలితం పొందాను కాబట్టి మీకు చెప్తున్నాను. తర్వాత ఆ పేపర్స్ ఏం చేయాలి అక్క? రాసిన పేపర్స్. మంచి క్వశ్చన్.
రాసిన పేపర్స్ ని మనం తొక్కని జాగాలో వేయాలి. లేకపోతే ఒక్కసారి వాటర్ లో మనం ఒక బౌల్ ఆఫ్ వాటర్ లో వాటిని తడిపేసేసి చెట్లలో వేసేసేయండి ఎక్కడైనా. చాలా చక్కటి రెమెడీ చెప్పారక్క. చక్కగా కోరికని ఇలా నిర్మించుకుని ఆ కోరికని సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.